తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా వరంగల్ ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, మొత్తంగా అక్కడ ఎన్ని పంచాయతీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది, అదేవిధంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? శంకరి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 531 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్లను మొత్తం కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్లను లోపలికి అనుమతించారు. కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 531 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 24 మండలాల్లో తుది విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 24 మండలాలకు సంబంధించి 5,72,846 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే 34 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇటు 792 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మనం చూస్తున్నాం ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. మనం ఎన్నికల పోలింగ్ ప్రక్రియను మనం చూస్తున్నాం. ఓటర్లు కూడా ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. ఈ తొలి ఓటింగ్ను మనం చూస్తూ ఉన్నాం. సర్పంచ్ స్థానాలకు బరిలో 1758 మంది, వార్డు స్థానాలకు బరిలో 1092 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4552 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12,791 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచే ఏజెంట్లు అయితే ముందుగానే వచ్చేసారు ఇక్కడికి. తర్వాత ఓటర్లు కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్నారు. సిపి సన్ప్రీత్ సింగ్ నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ చాలా పోలింగ్ కేంద్రాల్లో పర్యటన చేశారు. తర్వాత ఇటు కలెక్టర్ హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి వీళ్ళంతా కూడా ఉదయం నుంచే ఓటేయడానికి ఒక పెద్ద ఆయన కూడా ఓటేయడానికి వస్తున్నారు. ఓటేసారండి మీరు? ఇది చూపించండి. ఈ విధంగా ఓటు హక్కు, నేను పెద్ద వయసున్నా కూడా చలిని లెక్క చేయకుండా కూడా ఓటేశారు. ఏమనిపిస్తుంది? ఇంత చలిలో వచ్చారు కదా, ఏమనిపిస్తుందండి? ఏం లేదు, ఇంత తొందరనే వచ్చారు మరి ఓటు వేయడం? మనిషి అనేది నాకు నడవరాదు, నాకు ఎక్కరాదు. చలి ఉంది కదా, బాగా చలి. ఈ విధంగా ఓటింగ్ స్ఫూర్తిని చూడవచ్చు. ఇందులో చలిని కూడా లెక్క చేయకుండా ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ఓటర్లు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు కూడా పెద్ద మొత్తంలో ఈ మొదటి రెండవ దశ ఎన్నికల్లో గెలుపొందినట్టుగానే మూడవ దశ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీ మద్దతు తెలిపినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులైతే చాలా పెద్ద మొత్తంలో కృషి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువ స్థానాలు గెలుపొందాలి మూడో విడతలో అనేటువంటిది వాళ్ళైతే ప్రయత్నాలు చేశారు. చాలా చోట్ల ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. మీరేంటి ఓటర్సా? ఈ విధంగా ఓటర్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొని ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదయాన్నే మనం హన్మకొండ జిల్లాలోని దామెర పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇది గ్రీన్ పోలింగ్ కేంద్రం కూడా. ముందట కొబ్బరి మట్టలతోటి కొంత ఓటర్లను ఆకర్షించేటువంటి విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారండి. ఉదయమే కదా, చలిలో కూడా లెక్క చేయకుండా వస్తున్నారు. చలి ఉన్నా కూడా ఓటు వేయాలి కాబట్టి వస్తారు. మీరమ్మా? ఓటుకే. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయమ్మా? మంచిగానే ఉన్నాయి. ఈ విధంగా ఓటర్లు అయితే ఒక్కొక్కరు తమ పోలింగ్ స్లిప్లను ఈ విధంగా పట్టుకొని అక్కడ ముందు ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇస్తున్నటువంటి పోలింగ్ స్లిప్లను తీసుకొని ఓటు వేసేందుకైతే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. శంకరి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మూడవ దశ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మూడవ దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 24 మండలాల్లో కూడా ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి మన వివరాలను కూడా ఇక్కడ అంటించినటువంటి
దృశ్యాలు చూడవచ్చు. సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, తర్వాత వార్డుకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇవి సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల గుర్తులు మనం ముందుట ఉంగురం, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, ఈ విధంగా సర్పంచ్ సంబంధించినటువంటి గుర్తులు, ఈ విధంగా వార్డులకు సంబంధించి గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, ఈ విధంగా రకరకాల ఈ గుర్తులు ఇచ్చినటువంటి దృశ్యాలు. ఇక్కడ ఈ అభ్యర్థులు ఇక్కడ చూసి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ పోలింగ్ కేంద్రంలో సందడి కూడా చూడవచ్చు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఒకవైపు పోలీసులు భద్రత కూడా మోహరిస్తున్నట్టు ఉంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భద్రతను మోహరిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఓటు వేసేందుకైతే ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలానైతే ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు హన్మకొండతో పాటు వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో కూడా ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగేందుకైతే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కాసేపటి క్రితమే పోలింగ్ అయితే ప్రారంభమైనటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ నవీన్.